నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అనేది రోజు రోజు పెద్దదవుతుంది, తగ్గట్లేదు. సో ముఖ్యంగా నేను ప్రెస్ మీట్ లో లావణ్య గారు ఏమన్నారంటే, రాజ్ తరుణ్కి ఒకటే సంబంధం కాదు, ఇప్పుడు దాకా ఒకటే అనుకున్నాను నేను కూడా, మాలి మల్హోత్రా అనుకున్నా, బట్ ఒకటి కాదు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ హర్యానా సబ్ది కొన్ని పేరు బయటకు వచ్చినాయి, వాళ్ళతో గోవాలో బాగా ఎంజాయ్ చేశాడు అంటే కొన్ని వార్తలు వచ్చాయి. సో దీంట్లో నిజం ఎంత? నిజం ఉండొచ్చు, ఎందుకంటే అలాగని దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అంటే కొన్ని గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నప్పుడు కొన్ని రకాల ఫోటోలు షేర్ చేస్తుంటారు, నేను చూస్తుంటాను. ఇప్పుడు మన తెలుగులో ఒక ఫేమస్ యాంకర్ తన తోటి యాంకర్లతో సరదాగా షార్ట్లతోనో లేదా బీచ్ లో ఉండాల్సిన డ్రెస్సులు ఏవైతే బికినీ ఏమంటారు కదా, అటువంటి వాటితో తోటి యాంకర్లతోని తోటి నటీనటులతో ఉన్న ఫోటోలు నేను చాలా చూశాను. నేను అవి మార్ఫింగ్ కూడా కాదు, రియల్ గానే ఉండవే. తప్పే ఉంది. ఎవరైతే ఒక ప్రాజెక్ట్ కోసమో ఒక ప్రోగ్రామ్ కోసమో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పరంగా వెళ్ళి మధ్య మధ్యలో, లేదంటే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఎవరో మనకి ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, ఒకసారి మధ్యలో చూసారు మార్కెటింగ్ వాళ్ళకి కూడా వాళ్ళ టార్గెట్ రీచ్ అయితే ట్రిప్పులు పెడుతూ ఉంటారు. ఐడియా ఉందా? మలేషియా అని, సింగపూర్ అని, దుబాయ్ అని. అట్లాగే వీళ్ళు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయినప్పుడు, లేదంటే గోవాలో ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ 3 రోజులు అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండి అక్కడ సరౌండింగ్స్ చూసుకొని ఎంజాయ్ చేసుకొని వస్తారు. వాళ్ళకి అది సర్వసాధారణం. మనం అనుకుంటారు, అరే ఏంట్రా ఈమె అమ్మాయి ఇటువంటి డ్రెస్సులు వేసుకుని వాటితో కలిసి ఫోటో దిగిందంటే వాళ్ళు అవి పట్టించుకోరు. అవి వాళ్ళకి అలా సర్వసాధారణంగా ఉంటుంది. ఒక టీవీ ఛానల్లో పనిచేసే యాంకర్లు, స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేసే సర్వసాధారణ ఒక రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే స్టేజ్ ఆర్టిస్టులు అనుకోవచ్చు, అటువంటి వాళ్ళే అలా బిహేవ్ చేసినప్పుడు సినిమా వాళ్ళకి అవి సర్వసాధారణం కదా. ఆయన వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేశాడు, తిరిగాడు, వచ్చాడు. దాంట్లో తప్పేముంది? బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక అమ్మాయికి తాళి కట్టినట్టుగా సన్నివేశం తీస్తారు, షూట్ చేస్తారు. నిజంగా తాడు కూడా కడతాడు, ముడేస్తాడు, అంటే పెళ్లి అయిపోయినట్టేనా? అవి చెప్పలేం కదా. సో అట్లాంటివి వాస్తవమా అవాస్తవమా అనేది దాని గురించి మనం మాట్లాడడానికి అది క్వశ్చనే కాదు. ఎందుకంటే సినిమాలో అది సర్వసాధారణం. చాలా మంది ఇప్పుడు హీరోలు హీరోయిన్లు చనువుగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు గతంలో ఆర్తి అగర్వాల్ ఉన్నారండి, నౌ షీ ఈజ్ నో మోర్. ఆవిడ కూడా చాలా చాలా మందితో ఎలిగేషన్స్ ఉన్నాయని కూడా వార్తలు విన్నాం. తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఎవరితో ఉన్నదని పేర్లు అనవసరం. అఫ్ కోర్స్ షీ వాజ్ నో మోర్ ప్రెజెంట్, మనం మాట్లాడుకోకూడదేమో చనిపోయిన వాళ్ళ గురించి, అది ఆవిడిష్టం. ఈవెన్ సిమ్రాన్ గారు ఉన్నారు, ఆవిడ కూడా కెరియర్లో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు, చాలా మంది వ్యక్తులతో వీళ్ళతో ఎఫేర్ ఉందని, వాళ్ళతో ఎఫేర్ ఉందని అవి విన్నాం. ఫైనల్గా ఏమైంది? ఎవరినో ఒకటి చేసుకుని సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు నయనతార గారు ఉన్నారు. నయనతార గారి గురించి కూడా గతంలో ఒక 2-3 ఫేమస్ స్టార్లతో పేర్లు అనవసరం విన్నాం కదా. కెరీర్ స్టార్టింగ్ లో ఎవరితో ఉండేవారు, తర్వాత మధ్యలో ఒక శ్రీరామరాజం సినిమా టైంలో ఆవిడ ఇంకా అదే లాస్ట్ సినిమా అని చెప్పి బాబు గారు కాలు దండ పట్టి నా చివరి సినిమాకి ఎంత మంచి అవకాశం ఇచ్చారు, నేను ఇకపై ఆ సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైన తర్వాత మళ్ళీ అది అక్కడ బంధం తెగిపోయిందో ఏమైంది, మళ్ళీ వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది. ఇప్పుడు మనం రీసెంట్గా వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది, ట్విన్స్ కన్నారు. మరి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా. అవి సర్వసాధారణంగా ఉంటుంటాయి. చాలా మంది చాలా అంటే ఇండస్ట్రీలో అది నేను తప్పు అనడానికి లేదు, కానీ ప్రతి ఇండస్ట్రీలో ఉన్నవే. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేసరికి పవర్ఫుల్ మాధ్యమం కదా, అది పవర్ఫుల్ మీడియా. అందరూ ఇవాళ రేపు జబర్దస్త్ ఆర్టిస్టుల మీదే చిన్నది వస్తే పెద్ద న్యూస్ అయిపోతుంది. చూసాంగా నిన్న మొన్న ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ మీద ఎవరో సోషల్ మీడియాలో ఒక సీనియర్ జర్నలిస్ట్ మామూలుగా మాట్లాడిన దానికి అది పెద్ద వైరల్ అయితే ఆమె రెస్పాండ్ అయింది, నా గురించి నీకు ఏం తెలుసు, ఇలా మాట్లాడేస్తున్నావు, వెనక ముందు ఆలోచించుకోకూడదా అని ఆ సదరు జబర్దస్త్ ఆర్టిస్ట్ మాట్లాడింది. అంతే కదా. ఏదో ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇట్లా వైరల్ అవుతున్న ఈ రోజుల్లో ఎంతో కొంత స్టార్ అయినా ఒక సినిమా ఒక హీరోని బేస్, తెలుగు ఇండస్ట్రీలో హీరో బేస్డ్ సినిమాలే కదా, అవునా కదా చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ హీరో, సెకండ్ ప్రయారిటీ కథ, అంతేనా? థర్డ్ ప్రయారిటీ కథనం తీసే విధానము, లేదంటే అది. బట్ ఇప్పుడు మళ్ళీ దాసనారాయణరావు గారు ఏదైతే ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారో అలాగా దర్శకుడు బేస్ అయ్యి డైరెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ అనేసి వస్తున్నాయి. రాజమౌళి గారి సినిమా అంటే అక్కడ హీరో కాదు, రాజమౌళి గారికి ప్రాధాన్యత. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు రాజమౌళి గారు, నెక్స్ట్ హీరో ఇమేజ్ కూడా సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. అలా చాలా మంది ఉన్నారు. పూరి జగన్నాథ్ గారు కానీ
త్రివిక్రమ్ గారు కానీ చాలా మంది దర్శకులు ఉన్నారు కదా. అవును. అలాగా ఆ ఇండస్ట్రీలో అన్నాక కలిసి పనిచేసినప్పుడు ఆ హీరోయిన్తో ఆ హీరోతో అఫైర్ ఉందనుకోవడం, రూమర్స్ రావడం, లేదు ఆ సినిమా ఉంది, ఆ సినిమా టైంలో ఆ హీరోయిన్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ పెండింగ్ ఉండిపోయాయి. బట్ ఆ హీరోయిన్తో చేసే హీరో సన్నివేశాలు ఎక్కడో ఆ హీరో వేరే సినిమా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. బట్ వీడేమనుకుంటాడు, ఆ డైరెక్టర్తో మాట్లాడి, సార్ మీ హీరో గారిది ఒక రోజు ఒక ఫోటో నాకు కేటాయిస్తే నాకు కొన్ని పెండింగ్ సీన్స్ ఉండిపోయి నేను ఆ హీరో గారు ఒప్పించుకుంటాను, నాకు యాక్సెప్ట్ చేయండి. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మేము పలానా మారిషస్లో ఉన్నాము లేదా పలానా మలేషియాలో ఉన్నాం, మధ్యలో 1 డే మాకు రెస్ట్ ఉంది, మీ హీరో గారు ఒప్పుకుంటే మీకు తెచ్చుకోండి. అప్పుడు ఏం చేస్తారు డైరెక్టరు, ఈ ప్రొడక్షన్ మేనేజరు లేకపోతే డైరెక్టర్ కలిసి ఆ హీరోని తీసుకుని వెళ్తారు. సెటప్ అంతా అక్కడే ఉంటుంది, కెమెరామ్యాన్ హీరో అందరూ అక్కడ. హీరోని తీసుకెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఇద్దరు కనబడనుకో, పలానా డైరెక్టర్తో హీరోయిన్ ఫ్లైట్లో కనబడిందని ఎవడో రాస్తాడు. అక్కడ వెళ్ళే పర్పస్ ఏంటి, పెండింగ్ సీన్స్ లేదా పెండింగ్ సాంగ్ తీయడానికి. అక్కడ హీరో ఉన్నాడు, సెటప్ అంతా ఉంది, జస్ట్ హీరోయిన్తో పాటు వెళ్తే సీన్స్ తీసుకుని వచ్చి డైరెక్టర్ కాస్ట్ కటింగ్ దృష్టిలో వెళ్తాడు. పలానా హీరోయిన్తో ఎయిర్పోర్ట్లో కనబడిన దర్శకుడు డాష్ డాష్ అంటే అది ఉన్నట్టేనా? సో లావణ్య అనే వ్యక్తి ఇప్పుడు అందరూ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి వాస్తవం, కొన్ని రకాల ఫొటోస్ ఉన్నాయి వాస్తవం, పోలీసులకు చూపించింది ఆవిడ సోషల్ మీడియాలో కూడా మనం చూసాము. బట్ ఎప్పుడో జరిగితే ఎప్పటి నుంచో ఎడమొహం పెడమొహం అంటే ఇప్పుడు ఎందుకు ఆవిడ తెర మీదకి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. అవునా, గత సెప్టెంబర్ నుంచి ఆవిడ అరెస్ట్ అయ్యింది, ఏదో డ్రగ్స్ మీద అరెస్ట్ అయింది అనేది కూడా వాస్తవం, ఆవిడే చెప్పింది. 40 రోజులు ఎంతో రిమాండ్, 43 రోజులు ఎంతో రిమాండ్ లో ఉందంట. దానికి కారణం కూడా రాజధాని అంటున్నారు. మరి అప్పుడు రాజధాని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బయటకు వచ్చాక 40 రోజుల తర్వాత కూడా ఈ మీద కేసు పెట్టచ్చు కదా, లేదా నా మీద ఇలా మోసం చేశాడు కాబట్టి ఇంకా ఆడితో ఎందుకు లేని తెగదెంపులు చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఆ గత అక్టోబర్ సెప్టెంబర్ లో జరిగింది ఇప్పుడు ఆగస్టు జూలై వరకు ఎందుకు ఆగినట్టు? ఇలాంటి రకరకాల డౌట్స్ వచ్చినప్పుడు ఇక్కడ రాజధాని తప్ప ఆవిడ తప్ప అనేది చెప్పలేం. ఆ 4 గోడల మధ్య జరిగింది వాళ్ళిద్దరికీ తెలియాలి. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసిన మూడో వ్యక్తి కూడా ఆ రోజు నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్ గా ఉన్నాడేమో అనుకున్నాను, నీ భర్త నాకు తెలియదు, మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండొచ్చు, బట్ నేను ఫ్రెండ్ గా ఉన్నానేమో అనుకుంటాడు. సదరు హీరో పేర్లు కూడా చెప్పింది ఆవిడ. వాళ్ళని ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్తారు? చెప్పరు కదా. మమ్మల్ని ఎందుకు లాగుతారు ఎందులో?